హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం బ్లాక్ రైస్ ఎలా వండుకోవాలో, దాంతో పులిహోర మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్లాక్ రైస్ అనేది ఎంపరర్ రైస్ అండి, రాజులు తినేవాళ్ళంట. ఇది బ్రౌన్ రైస్ కంటే కూడా చాలా హెల్దీ, రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఇప్పుడు మనం రైస్ వండటం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులో 2 కప్పుల బ్లాక్ రైస్ పోస్తున్నాం. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ అండి, అందుకని నమిలి తినాలి. ముడి బియ్యం అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది, కానీ దానికంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1:2 రేషియోలో నీళ్లు పోసుకోవాలి. గంజి వంచాలి అనుకునేవాళ్ళు 1:3 రేషియో నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇది స్టిక్కీ రైస్, చైనాలో ఎక్కువ తింటారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ వాళ్ళు మెయిన్లీ మణిపూర్ ఏరియాలో ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి వండుకోవాలి. ఈ రైస్ మనకి తమిళనాడు, ఒడిస్సాల్లో దొరుకుతుందండి బాగా. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. ఈ రైస్ చాలా రకాల క్యాన్సర్లని నివారిస్తుందంట, అలాగే లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ రైస్లో ప్రోటీన్, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ, డైజెషన్ చాలా బాగా అవుతుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి. మనం మూత పెట్టి వదిలేస్తే కొంతసేపటికి పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మామిడికాయ పులిహోర కోసం ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. మీ దగ్గర శనక్కాయ పప్పులు ఉంటే అవి వేసుకోండి. నేను ఇందులో పచ్చిపప్పు, కాజు వేస్తున్నాను. ఇవన్నీ రోస్ట్ అయిన దాకా వేయించుకోవాలి. ఈ బ్లాక్ రైస్ కళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే ఏజ్ వలన మనకి మస్కులర్ డీజనరేషన్ అవుతుంది కళ్ళకి, అది అవ్వకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో ఇంగు వేస్తున్నాను. ఇంగు వలన పులిహోరకి మంచి ఆరోమా వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు జీడిపప్పు, పచ్చిపప్పు వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేగిన తర్వాత మనం స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఫ్రై చేయాలి. ఈ రైస్తో చేసిన పాయసాన్ని మేము గౌహతి హోటల్లో తిన్నామండి, చాలా బాగుంది. నేను ఆ రెసిపీని కూడా చేస్తాను. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఫ్రై చేయాలి. ఈ రైస్ని రెగ్యులర్గా తింటే ఎనిమిక్ అవ్వరండి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రైస్ చాలా మంచిదంటండి.
బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీ పులిహోర కావాలో అంత రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిగి తిప్పుతూ ఉప్పు పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులో తొక్క తీసి గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని వేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. పులుపు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఇద్దరికైతే ఓ చిన్న మామిడికాయ సరిపోతుంది. ఇది చాలా పెద్ద మామిడికాయ, అందుకని కొంచెం వేసాను. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ బ్లాక్ రైస్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హెల్త్ క్వారీస్ ఉన్నవాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కానీ టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఇది మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్లాక్ రైస్తో చేస్తున్నామండి. దానికోసమే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఈ బ్లాక్ రైస్తో ఇంకా లడ్డు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారంలో చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ తీసుకొని వాటిని కొట్టి వేసుకోవాలి. మీరు ఈ రైస్ని అమెజాన్లో తెప్పించుకోవచ్చండి. దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఇందులో 3 ఎగ్స్ వేసాను. మీరు కావాలంటే 2 ఎగ్స్తో సరిపెట్టుకోవచ్చు. కొత్త వంటలు పరిశీలించేద్దామని నేను ఈ రైస్తో ఈ వంటలు చేసి చూపిస్తున్నాను. ఒకవైపు కాలిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కలుపుకుంటే అన్నంలో చక్కగా కలిసిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఏ రైస్ ఉంటే వాటితో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా చాలా కన్జ్యూమ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిరియాల పొడి వేయాలి. ఇప్పుడు మొత్తాన్ని ఫ్రై చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రైసు చాలా అద్భుతమైన ఫుడ్ అండి. ఈ ఎగ్ని స్మెల్ లేకుండా బాగా ఫ్రై చేయాలి అండి. ఈ ఫ్రై అయిన ఎగ్ మిశ్రమంలో మనం వండిన అన్నాన్ని వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలపాలి. ఎగ్ పొరుట్లో మనం అన్నం వేసి బాగా ఫ్రై చేయాలి.
చెప్పాను కదా ఈ రైస్ స్టిక్కీగా ఉంటుందని. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు చక్కగా తినగలరు. సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి. ఇలా నమిలి తినలేని వాళ్ళు ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ పౌడర్ చేసి వేసుకొని తినండి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేనండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ బ్లాక్ రైస్తో రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.